గాయత్రి గోశాల కొలుసు మీరు చూస్తున్నది సుమారు 300 కేజీల ఘనజీవామృతం తడి ఆవు పేడ చేసి తయారు చేస్తున్నాం. గోమూత్రం వేసాము, కలిపి ఒకసారి తిరగేసిన తర్వాత మళ్ళీ దాని మీద శనగపిండి చల్లుతున్నాము. కొద్దిగా లైటింగ్ తక్కువగా ఉంది. ఇది మా గిర్రావు. ఇది మా గిర్రు. దీనికి ఫస్ట్ పుట్టింది, దాని తర్వాత పుట్టింది ఇది. అక్కడ ఒంగోలు ఉన్నాయి, అది మీకు దూరంగా కనిపిస్తుంది. అది మీకు కనిపించేది ఇది ఒంగోలు, మా గాయత్రి, మా మొదటి ఆవు ఇది. దానికి ఫస్ట్ పుట్టింది మీకు ఇక్కడ ఉంది, ఇది గిత్తదోడ. దీని తర్వాతది ఇంకొకటి ఉంది, అది వేరే దగ్గర ఉంది. ఇది అన్ని పనుల్లోనూ అన్నిటిలోనూ మాకు సహకరించే ఇదిగో మా అబ్బాయి. ఇదిగో అంతకంటే ఎక్కువ సహకరించేది ఇది మా ఆవిడ. ఇది సుమారు 300 కేజీల ఘనజీవామృతం తయారు చేస్తున్నాము. తడిది, పొడి ఇది ఎంత అవుతుందో చూడాలి. ఇది సుమారు లైటింగ్ కొద్దిగా తక్కువ ఉందన్నమాట. దీనిలో మీకు కొద్దిగా లైట్గా వర్షం పడటం వలన దీన్ని మామూలుగా తీసేసి మన లోపలేసాము. అంటే చెట్టు కింద ఉండేది ఇంతకుముందు, వరలో పోసేసి దాన్ని లోపల వేసి కొద్దిగా ఆరనిచ్చి ఒక రౌండ్ తిప్పిన తర్వాత చేస్తున్నాము. ఇది సుమారు దగ్గర ఒక 300 కేజీల వరకు ఉంటుంది. మా అబ్బాయి తిడుతున్నాడు, దానికి గోమూరలు తీస్తున్నాడు. అది వినట్లేదని చెప్పేసి దాన్ని తిడుతున్నాడు, గోమూరలు తీయించుకోవట్లేదని. ఇది అది అక్క, ఇది చెల్లి. గోమూరలు ఎలా తీయించుకుంటుందని చూడండి. దూడ, మా ఆవు దూడ. ఇది దీన్ని రెడీ చేసి ఉండల కింద చుట్టి, లేదంటే మామూలుగా ఒక చేసిన తర్వాత దీన్ని రెడీ చేసి మన ఘనజీవామృతం రెడీ అయిన తర్వాత ఎకరానికి వచ్చేసి ఆరిన తర్వాత సుమారుగా ఫస్ట్ చేసేవాళ్ళు అయితే 400 నుంచి 500 కేజీలు, 2, 3 చేసేవాళ్ళు అయితే సుమారుగా ఒక 200 కేజీల వరకు వేసుకోవచ్చు. దమ్ములో ఒక 100, పొడిదుక్కులో ఒక 100, దమ్ములో ఒక 100 వేసుకుంటే మంచిది. దీన్ని బట్టి మీరు ఆలోచించుకొని ఎవరైనా ప్రకృతి వ్యవసాయ రైతులు చేసుకోదలుచుకుంటే మీరు చేసుకోండి.